విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడమే కాకుండా సంవత్సరాలు ఉపయోగించి విద్యార్థుల పట్ల సమస్యల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి నిరసనగా నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై కాంగ్రెస్ నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షా విద్యార్థులకు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ధర్నా నిరసన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమడిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై నిర్బంధ చర్యలకు దిగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు జరిగిన అన్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను విరమించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళ ఈ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న గౌరవ ఎంపీ గారు, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు వారిని అనుచితంగా, అమానుషంగా మరి ధర్నా అంటే నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ దేశ ప్రధాని మోడీ గారు, అట్లాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వీరు ఒక పన్నాగం పన్ని మరి 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా పదవి ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయాలని పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ పదవుల మీద ఆశ లేదు. ఈ భారతదేశ ప్రజల కోసమే మనం పనిచేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, ముఖ్యంగా యువకుల కోసం, విద్యార్థి లోకానికి జరిగిన అన్యాయం పైన ప్రశ్నిస్తే విచక్షణంగా వారిని అరెస్ట్ చేసి, వారిని తోట్లాట చేసి తీసుకుపోతున్న ముక్కుల నుంచి రక్తం కారుతూ కూడా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ నాయకుడికి ఈ మాత్రం అవమానం చేసినందుకు యావత్తు భారతదేశం మొత్తం కూడా ఇవాళ సిగ్గుతో తల వంచుకున్నది. ప్రజాస్వామ్యం కూడి చేయబడ్డది. ఇవాళ మేమందరం కూడా, ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ఇవాళ మా డిమాండ్ ఏమిటంటే, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలకున్న హక్కులను మాట్లాడే విధంగా ఈ ప్రజాస్వామ్యం కొనసాగాలి. మరి మోడీ గారిని మేము ఇవాళ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ ప్రధానమైన కారణం ఏంటంటే, మోడీ గారు 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు 12 సంవత్సరాల పరిపాలనలో 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చు ఎక్కడ కూడా విద్యార్థి లోకానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం చేయుతనివ్వట్లేదు. నీట్ ఎగ్జామినేషన్ ఏది ఉందో కొంచెం పక్క సైడ్ విద్యార్థి లోకాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో వాళ్ళ దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీట్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టింగ్, దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. మరి మొన్న జరిగిన నీట్ ఎగ్జామినేషన్ మే 3, 2026 జరిగిన నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. అంటే సక్రమంగా కండక్ట్ చేయలేకపోయారు ఈ ప్రభుత్వం, ఏది భారత ప్రభుత్వం. దీని మీద క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ఇది మంచిది కాదు. ఈ నీట్ ఎగ్జామినేషన్లో పేపర్లు లీక్ అయినటువంటి విద్యార్థులు 17 మంది చనిపోయారు.
రెండోసారి నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే చాలా మంది ఈ ఎంట్రన్స్ రాయకుండా ఆబ్సెంట్ కావడం జరిగింది. కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ప్రతి చోట సందర్భం వచ్చినప్పుడల్లా ఈ భారతదేశంలో యూత్ ఏదైతుందో యూత్ నిరాశ నిస్పృహలకు గురిగాపోతా ఉన్నారు. ఉద్యోగాలు లేవు. ఈ నిరాశ నిస్పృహలకు గురైతే ఈ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి యంగ్ ఇండియా అంటే ఎవరు? యూత్ మనం ఆదుకోవాలని చెప్పి అటు పార్లమెంటు లోపల పార్లమెంటు బయట మాట్లాడుతూ ఉన్నారు. ఇది మోడీ గారికి రుచిస్తలేదు. మరి దీనికి కట్టుబడి ఎవరు? దేవేంద్ర ప్రధాన్, ఆయన పేరు ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు టోటల్గా విఫలం అయిపోయినావు, రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నావు. మరి మూడో రాజీనామా ఏమని అడుగుతున్నావు? అమిత్ షా గారు అంటే మోడీ గారి తర్వాత ఆయనే. మరి అమిత్ షా గారు ఏం చేస్తున్నారు? ఇటువంటి లా అండ్ ఆర్డర్లు ఫెయిల్ అయినావు, విద్యార్థుల పైన విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి చాలా మందికి దెబ్బలు తగిలినాయి, తల పగిలినాయి. ఆడపిల్లలు మీరు ఆ వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో చూడండి. ఇదే కాకుండా మణిపూర్లో క్రిస్టియన్తో ఊచకోత, ఒక మతాన్ని ఊచకూత కోస్తుంటే ఇటు ప్రధాని మోడీ గారు మాట్లాడారు, మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడారు. ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ఈ దేశంలో? ఏం జరుగుతున్నది? దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక 4వ అంశం, రాముడి పేరు చెప్తా ఉన్నారు. మేమంతా రాముని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం, అందరిని కొలుస్తాం, అన్ని దేవుళ్ళ కొలుస్తాం. కానీ మీరు రాముని పేరు చెప్పేటైతే ఓట్లు అడుగుతా ఉన్నారో, రాముని పేరు చెప్పేటైతే రాజకీయం చేస్తా ఉన్నారో, నేను ఒక క్వశ్చన్ వేస్తా. 18,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 18,000 కోట్లు అయోధ్య రామునికి విరాళాలు వస్తే అవన్నీ ఎత్తుకొని పోయి బీజేపీ పార్టీ సొంతం చేసుకున్నది. మరి ఇదేనా మీరు రామునికి చెప్పింది? ఇదేనా మీ ఏంటి హిందుత్వం అనేది? ఎంత హిందువులు కావా? అందరూ హిందువులమే. కానీ మీకు మాకున్న తేడా ఏంటంటే రాముడి పేరు చెప్పి మీరు రాజకీయం చేస్తున్నారు. మేము దేవుళ్ళ పేరు చెప్పి అక్కడ రాజకీయం చేయట్లేదు. మతం పేరు చెప్పి మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము మతం పేరు మీద ఎక్కడ కూడా ఓట్లు అడగట్లేదు. కులాల పేరు మీద మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు. మేము కులాలు కూడా ఎక్కడ కూడా. ఇది సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులరిజము. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని జాతులు సమానమే. ఇది మా పార్టీ ఐడియాలజీ. మా కాంగ్రెస్ పార్టీకి సపరేట్ ఐడియాలజీ ఏమీ లేదు. మా ఐడియాలజీ అంతా రాజ్యాంగం.